ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలుగా ఇష్టలైన మనుషులకు, ఆయనకి ఇష్టలైన మనుషుల మీద, మనుషుల యొక్క భూమి మీద సమాధానం కలుగును గాక. ఈ లోకాసు వార్త 2:14 ఈ మాట, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలుగా ఏ మనుషుల జీవితం వారికి ఏమంటే భూమి మీద సమాధానం కలుగును గాక. దేవునికి ఇష్టంగా జీవించే బిడ్డలకి ఏమంటే సమాధానం ఉంటుంది. అలాగే దేవునికి ఇష్టం లేని బిడ్డలకి అసమాధానం, ఎప్పుడు చూసినా సమాధానం లేకుండా దుష్టుడు సాతాను కుటుంబంలో గలిబిలి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. వాళ్ళు చేసే చేతి పనుల్లో సమాధానం ఉంటుంది. వెళ్ళే ప్రతి జయాన్ని, విజయాన్ని ఇస్తూ ఉంటాడు దేవదేవుడు. ఎవరికి ఇష్టంగా? సర్వశక్తిమంతుడు దేవునికి ఇష్టంగా మనం జీవించమన్నాడు ఇక్కడ. అందుకే సర్వోన్నత ఎక్కడున్నా ఆయనకి మహిమయే. ఆ మహిమ ఎవరికి ముందు? తనకి ఇష్టలుగా మనుషులకు ఏమొస్తున్నా ఈ భూమి మీద సమాధానం కలుగును గాక. ఏ భూమి మీద? మనం నివసిస్తున్న ఈ భూమిలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. కాబట్టి ఈ దినాన్న మీరు వాగ్దానం బట్టి ప్రార్థించండి. దేవుడు అంటున్నాడు, నేను మీకు మీ సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలుగా, దేవునికి ఇష్టంగా మనం జీవిద్దాం. దేవుని చెప్తున్న దేవుని ఆజ్ఞాగొందాం, దేవుని మాట లోబడదాం. దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు ఏమవుతుంది? మనకు సమాధానం వస్తాయి. ఆ సమాధానం ధనం పెట్టి కొనలేం. ఏమిటి? దేవుని ప్రేమతో కొనుక్కోవాలన్నమాట. అది దేవుని ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తం నెరవేరిస్తే ఆ సమాధానం మన ఇంట్లో, మన కుటుంబంలో ఉండదు గాక. కాబట్టి ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. ఆ సమాధానం పొందుకునే కృప దేవాదేవుడు అందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్న సమయం మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన: సర్వాధికారి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరం పూర్ణ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి అయ్యా, మరొక నూతన దినం దయచేసి దినమంతా రెక్కలు చాటు మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ సన్నిధి మీరు మాపై కుమ్మరించండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కిడి జరగకుండా అందరితో సమాధాన పరచండి, శాంతిని దయచేయండి, నెమ్మది దయచేయండి. మేము చేస్తున్న మా చేతి పనులు దీవించు. యజమానుల ద్వారా, తోటి పనివారితో ఏకుడు లేకుండా సహాయం. యజమానులు నెలలా జీతం ఇచ్చగలరు. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాధిమి తినేప్పుడు దయచేయి. ఎవరైనా బలహీన బిడ్డలు ముట్టండి, హాస్పిటల్ ఐసీలు ముట్టే స్వస్థపడండి. కుటుంబ సంస్థ బాధ విడుదల దాచండి. ఆ అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి దినమంతా సమాధానం నింపి కృప చూపించమని, నీకు ఇష్టలుగా జీవించుకుని ప్రతి బిడ్డకి దయచండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.